పిచ్చి తుక్లక్ అన్నాడు. అంటే ఇంకా రాజధాని 75 ఎకరాల్లో ఉన్నది పిచ్చి తుక్లక్ అన్నాడు. అంటే వీళ్ళకు ఏమైపోతుందంటే, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా లింగమనేని గారికి, రేణుకా చౌదరి గారు ఎందుకు ఈ కమరావతి గురించి ప్రశ్నించారు? ఆమెకేం సంబంధం ఉంది ఇప్పుడు చెప్పమనండి ఆయన సూటిగా. ఆమెకేం సంబంధం ఉందని మాట్లాడతారు? కాబట్టి ఆగండి కొంచెంసేపు ఆగండి కొంచెంసేపు ఏం చెప్తున్నా, ఆగండి. మీరు మాట్లాడద్దండి, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడండి. ఏదో చాలా పెద్ద మేధావులు కాదు మాట్లాడారు ఇంతకుముందు. మీరు ఏం సంబంధము? భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేని గురించైనా మాట్లాడే హక్కు, స్వతంత్రము మనకు భారత రాజ్యాంగం కల్పించింది. దానికి మీరు మాట్లాడేటివన్నీ మూసిపెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటివన్నీ కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తప్పు. మీ అభిప్రాయాన్ని మీరు వెల్లడించండి, ఎవరికి తప్పు లేదు, ఏమీ మాట్లాడడం లేదు. కానీ మాడభూషి శ్రీధర్ గారు చెప్పినది తప్పు అనడము నేను ఖండిస్తున్నా. మీరు చూసుకోండి. తప్పంటే ఎవరైనా రాజకీయ నాయకులు చూసుకుంటారు. రాజధాని ఎక్కడ ఉండాలా అని ఇంతకుముందు చెప్పారు వారు మాట్లాడుతూ. 50,000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. తెచ్చిండేది 63,000 కోట్లు, వాడిండేది 8,000 కోట్లు, దోచిపెట్టుకున్నది మిగతాదంతా. దానికి సమాధానం చెప్పండి. ఇంతవరకు వాడిండేది 8,000 కోట్లే, రాజధానికి మాత్రం వాడిండేది. మీరు ఇంతకుముందు 50 అన్నారు, 68,000 కోట్లు. ఇటువంటివన్నీ మాట్లాడితే మీరే మీ నోటి నుంచే వారే చెప్పారు. దీనికి ఒక ఎకరాకి ఇంత వేసుకుంటే 100 ఎకరాలకు ఎంత అవుతుంది, 2 లక్షల కోట్లు అవుతుంది చెప్పారు. కానీ 2 లక్షలు ఆయన ఏం చెప్పాడు మాడభూషి శ్రీధర్ గారు? 2 లక్షల కోట్లతో ఇంత మనం అప్పుల్లో ఉన్న రాజధానిని తీసుకురావడం మంచి ప్రతిపాదన కాదు. ఉన్నదాన్ని వాడుకోవడం వల్ల 10%తో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 10%తో సరిపోతుందన్నారో దాన్ని సమర్థించారు. మీకు మంచి రుచించదు, మంచి ఎవరు చెప్పినా కూడా మీకు రుచించదు. రాష్ట్ర ప్రజలనందరినీ అప్పుల ఊబిలోకి తీసుకొని పోవాలి అంటే ఒకటి చెప్తున్నా వసుదేవన్ గారు, గమనించుకోండి. వీళ్ళు తాత్కాలిక రాజధాని పెట్టినప్పటికీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టేసి తాత్కాలిక రాజధాని ఖర్చు పెట్టాడు. మొన్న ఎన్నికల బయోడేటాలోనూ అఫిడవిట్లోనూ తాత్కాలిక అంటే మీరు ట్రాన్సిట్ అన్నారు ఆయన. ఏదన్నండి అది నిర్మించిన దానికి వీళ్ళు ఏమంటున్నారు? దానికి ఇప్పటికీ మన ఎన్నికల అఫిడవిట్లోనూ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో రిచెస్ట్ సీఎం అయిపోయారు. అమరావతి రాజధాని జరిగితే వీళ్ళు అనుకున్నట్టు 2 లక్షల కోట్లతో జరిగితే చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ లో రిచెస్ట్ సీఎం అయిపోతారు. మాడభూషి శ్రీధర్ గారు ప్రస్తావన 1,700 కోట్ల రూపాయలు అప్పులు చేయగా వాటిని 2025లో పూర్తిగా చెల్లించి అప్పులు లేని నగరంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించారు. వాళ్ళు నవీ రాయ్పూర్ కట్టుకున్నారు అక్కడ. అవును. సో వాళ్ళ అప్పులు ఏం లేవు, బ్యాలెన్స్ క్లియర్ అయిపోయింది. అయితే దాని మీద అసంతృప్తి ఉంది, అంటే సర్వ హంగులతో రాలేదని. ఇక్కడ మంచి హంగులతో తీసుకొద్దామని ఒక ప్రయత్నం కదా ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు? నేను ఒకటి చెప్పేది, ఇది త్రిశంకు స్వర్గంలో ఉంది. అంటే రాజధాని అన్న ప్రక్రియ త్రిశంకు స్వర్గంలో ఉంది. నిన్ననే వారు ఎంపీ గారు చెప్పారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు ఒక షెడ్యూల్ ఇచ్చారు ఏబిఎన్ ఛానల్లోనే, అది వేరే ఛానల్లో కాదు, 2028కి మీరు కంప్లీట్ చేస్తారు కదా అంటే, కాదండి మీరు తప్పు చెప్తున్నారు, అది నిరంతర ప్రక్రియ. ఇది మేము అప్పటికి 2028కి రోడ్లు మౌలిక సదుపాయాలు మాత్రమే అరొకరో ఇవ్వగలము, అది కూడా ఫుల్ కాదు, అరొకరో ఇవ్వగలము. దీన్ని రాజధాని మనకు 28లో అయిపోతుంది అన్నది ఒక అభూత కల్పన అని వారే చెప్పారు. ఇటువంటి అవుతుందా? ఇప్పుడు రాజధాని నగరము నిర్మించాలంటే మన మాడభూషి శ్రీధర్ గారు కూడా 200 సంవత్సరాలు పడుతుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి మంచి ప్రతిపాదన ఏమిచ్చారు? మన ఏదైతే ఉందో కారిడార్లో చేసుకుంటూ పోతే మన మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు చేసుకుంటూ వెళ్తే ఇది ఒక దాదాపు 10,000 కోట్లతో 20,000 కోట్లు అయిపోతుంది. ఇప్పుడు మచిలీపట్నంలో దాదాపు 35 లక్షల మంది, ఇక్కడ విజయవాడలో 40 లక్షల మంది, గుంటూరులో ఆల్రెడీ మనమంతా కూడా అక్కడ ఉన్నాము. ఏదో మండలాల్లో కాకుండా తీసుకొని వచ్చి ఈ 3 నగరాల మధ్యలో నిర్మించడం వల్ల రాష్ట్రము తొందరగా అభివృద్ధి జరుగుతుంది అనేది మంచి రుచించకపోతే ఎట్లా? ఆల్రెడీ ఏమైపోయింది, మనకు విమానాశ్రయం ఉంది, పోర్ట్ ఉంది, మనకు రైల్వే స్టేషన్ ఉంది. దీనికి అన్నిటికీ వేల కోట్లతో ఎవరు చెయ్యలేని విధంగా చెయ్యలేరు. నేను చెప్తున్నా కదా, ఇది చేసేదానికి కాదు, చెయ్యలేరు, డబ్బు లేదు.
200 కోట్లు 2 లక్షల కోట్లు అప్పు తేలేరు. ఇప్పుడు తెచ్చిన 63,000 కోట్లకే అప్పు వీళ్ళ దగ్గర లెక్క లేదు, పత్రం లేదు. వాడిండేది 8,000 కోట్లు మాత్రమే. కాబట్టి ఇటువంటి ఆకాశానికి నిచ్చెన వేసేదానికన్నా భూమి మీద మనం నిలబడి దీన్ని కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది. వీళ్ళది ఎట్లుందంటే వసుదేవన్ గారు, ఎద్దు పుండు కాకికి ముద్దంట. ఎద్దు పుండు పాతకాలంలో సామెత ఉంది, కాకికి ముద్దంట. అంటే ఇది ఒకరికి బాధ, అంటే ఎవరికి? రైతులకి, అక్కడున్న రాజధాని రైతులకంతా ఒక పెద్ద బాధ. మరొకరికి లాభం ఇది, అంటే లాభం చేకూర్చే విధంగా దాచుకో, దోచుకో, ఎంత వీలైతే అంత పంచుకో, ఉన్నవారికి ఇచ్చుకో. ఆ ప్రక్రియలో ఇది జరుగుతా ఉన్నది. ఈ రాజధాని నగరం అనేది, అడిగిన ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేదు. చెప్తున్నాను సార్. పక్క రాష్ట్రం ఆయనకి ఈ అంశం మీద మాట్లాడాల్సిన అవసరం, అది కూడా దట్ ఎట్ దిస్ జంక్చర్ ఏం వచ్చింది? పార్లమెంట్ చట్టబద్ధత ఇస్తే ఆయనకు వచ్చిన నొప్పి ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. పార్లమెంట్ చట్టబద్ధతి ఇస్తే ఇప్పుడు మేము పార్లమెంట్ లో చట్టబద్ధతి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఎప్పుడూ కూడా అమరావతికి వ్యతిరేకం కాదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. చెప్తున్నా వినండి. దీనిలో ఏమైపోతుంది, మీరు ఇంతకు వరకు తీసుకున్న అమరావతి రైతుల విషయంలో మీరు 36,000 50,000 ఇప్పుడు మనము తీసుకున్నారు, అన్ని ఎకరాలు తీసుకున్నారు. ఆ రైతుల విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. వాళ్ళకి ఇట్లా ఊరికే మన ఏఐ టెక్నాలజీ ద్వారా కంప్యూటర్లోనే మీ సైట్ ఇది, మీ సైట్ ఇది, మీ సైట్ ఇది అని చూపిస్తున్నారు. వాళ్ళకి ఏదన్నా ఉపయోగం ఉందా? దాన్ని కూడా మీరు పార్లమెంటులో పెట్టింటే మేము దానికి వ్యతిరేకం కాదు అన్న విషయాన్ని మిథున్ రెడ్డి గారు బాగా తెలియజేశారు కదా పార్లమెంట్ లోనే. వీళ్ళు దాన్ని ఏం చేస్తారు, మనకంతా కూడా ప్రజలకందరికీ ఒక వీళ్ళ మీడియాలలో గబ్బు వడ్డించేదానికి బిల్లుకు వ్యతిరేకము అంటారు. మేము చెబుతున్నది బిల్లుకు కాదు, మీరు రైతులకు ఈ రోజు కూడా మీరు చెప్పినట్టు న్యాయం చేయండి.